శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండంలో 28వ సర్గం. సీతాదేవి రాక్షసరాజైనటువంటి రావణాసురుని యొక్క కఠోర వచనాలను విని దుఃఖించినదై తన భర్త తన కడ లేనందున ఆర్తురాలై దట్టమైన అడవినందున సింహముచే చిక్కినటువంటి గున్న ఏనుగులాగా మిక్కిలి భీతిల్లుతున్నది. భయస్వభావం అయినటువంటి సీతాదేవి రాక్షస స్త్రీల మధ్య దిక్కుతోచనదై విలవిల్లాడుతూ ఉన్నది. లోకంలో ఎవరికైనాను వారు కోరిన సమయంలో మృత్యువు సంభవించదు అని ప్రాజ్ఞులు పలుకుతారు. ఇది ముమ్మాటికి నిత్యమే సత్యమే కదా అని అనుకున్నది తల్లి. రావణాసురుడు ఈ రాక్షసిముఖలు నన్ను ఇంతగా భయపెడుతున్నప్పటికీ కూడా వాస్తవానికి ఒక్క క్షణం కూడా నేను జీవించి ఉండరాదు. అయినా దురదృష్టవంతురాలైనటువంటి నేను జీవించి ఉన్నాను అంటే ఇదియే అందులకు ప్రబల నిదర్శనం అనుకున్నది. ఈ భయంకరమైనటువంటి రావణాసురుడు ఎట్లయినా నన్ను వధించి తీరుతాడు కనుక ఇట్టి స్థితిలో నేను ఆత్మహత్యం చేసుకోవడంలో దోషమే మాత్రము లేదు. ఇది యథార్థం. జగన్నాథుడైనటువంటి శ్రీరాముడు గడువు లోపల ఇచ్చటికి రాకపోతే దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు శస్త్రచికిత్సకుడు గర్భస్థ ప్రాణిని ఛేదించినట్లుగా నా అవయవాల్ని తను పదునైన శస్త్రములతో నిజంగానే ముక్కలు ముక్కలుగా చేసేస్తాడు. అయ్యో, చిరకాలము నుండి దుఃఖములో మునిగిన నాకు రావణాసురుడు ఇచ్చినటువంటి 2 మాసాల గడువు త్వరలోనే ముగిసిపోతుంది. రామ, లక్ష్మణ, అందరూ నా దుస్థితిని గమనించండి. దురదృష్టవంతురాలైనటువంటి నేను ఈ మహాసముద్రంలో పెనుగాలికి గురి అయినటువంటి నావలాగా ఆపదల్లో కొట్టుమిట్టాడుతున్నాను. రామలక్ష్మణులు ఇరువురు వచ్చి నన్ను ఈ ఆపద నుంచి కాపాడండి. ఓ రామ, నీవు సత్యవ్రతుడవు, దీర్ఘబాహుడవు, నిండు చంద్రుని పోలు ముఖవర్చస్సున్నటువంటి వాడువు. నీవు సకల ప్రాణాలకు హితైషివి, ప్రియతముడివి. నీ భార్యనైన నన్ను రాక్షసులు వధింపబోచున్నారు. నీవు ఎరుగవా? నిన్నే పరమదైవముగా అనన్యభక్తితో సేవిస్తున్నాను కదయ్యా. నీ దర్శన భాగ్యం కలుగునన్న ఆశతో రాక్షసులు పెట్టుచున్న నానా బాధలను ఓర్పుతో సహిస్తున్నాను. కటిక నేల మీద శయనిస్తూ ఉన్నాను. నియమపూర్వకంగా ధర్మమును ఆచరిస్తూ ఉన్నాను. పాతివ్రత్యముతో మనుగడ సాగిస్తూ ఉన్నాను. రామ, నా ధర్మాచరణము పాతివ్రత్య పాలనము వ్యర్థములైనవి. నీ దర్శన భాగ్యమే కరువైనది. నీకై కృషించి వివరణనైతిని. నిన్ను మరలా కలుసుకొనగలను ఆశ కూడా నాలో సన్నగిల్లుతున్నదయ్యా. నీవు పిత్రాజ్ఞను నియమపూర్వకంగా పాలించి వనవాస వ్రతాన్ని పూర్తి చేసి గడువు ముగియగానే వనాల నుంచి అయోధ్యకు చేరదవని భావిస్తాను. ఓ రామ, నేనైతే నీ యందే అనురక్తురాలను, చిరకాలము నీ యందే బద్ధానురాగ అగుట వలన ఈ రాక్షసులచే మడియట కూడా లెక్క చేయడం లేదు. నిన్ను చేరజాలని నా ధర్మాచరణము, నా తపస్సు, పాతివ్రత్య జీవనం అన్ని వ్యర్థములైనవి. నా జీవితాన్నే త్యజిస్తున్నాను. ఛీ, నేను దురదృష్టవంతురాలను అనుకున్నది తల్లి సీతమ్మ. నేను విషభక్షణము చేయగాని వాడి అయినటువంటి శస్త్రము చేయగాని నా జీవితాన్ని వెంటనే చాలిస్తాను. ఈ రాక్షస నివాసంలో నాకు విషమిచ్చేవారు గాని శస్త్రం ఇచ్చేటటువంటి వారు కనపడడం లేదయ్యా అంటూ సీతాదేవి పలు రీతులా విలపిస్తూ సర్వాత్మభావంతో శ్రీరాముని స్మరిస్తూ ఉన్నది. శోకాకులైనటువంటి సీతాదేవి పరిపరి విధాల ఆలోచించినదై తన జడనే ఉచ్చుగా చేసుకున్నది. పిమ్మట నేను ఈ జడతో ఉరివేసుకుని శీఘ్రంగా యమసదనానికి చేరుదును అని నిర్ణయించుకున్నది ఆ తల్లి. సుకుమారి అయినటువంటి ఆ సీతాదేవి చెట్టు కొమ్మను పట్టుకుని నిలబడింది. అనంతరం ఆమె శ్రీరాముని, లక్ష్మణుని, తన వంశమును స్మరించుకున్నది.
ఇంతలో శుభాంగి అయినటువంటి ఆమెకు శోకమును తొలగించి ధైర్యమును కూర్చునని సత్ఫలదాయకముగా లోకప్రసిద్ధములైనవి శ్రీరాముని ఆగమనము సూచించు లోగడ కనపడినటువంటి పెక్కు శుభశకనాలు మళ్ళా ఆమెకు గోచరించాయి. ఈ సర్గలో కానీ మనం గమనించినట్లయితే ఎంతో ఓర్పుతో పాతివ్రత్య నియమంతో తన భర్త అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి వస్తాడనేటటువంటి ఒక ఆశతో ఎదురు చూచి ఆ రాక్షస స్త్రీల మధ్య భయంకరమైనటువంటి బాధలను అనుభవిస్తున్నటువంటి తల్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. తన జడతో ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నటువంటి ఆ తల్లికి శుభశకునాలు కనిపించాయి అంటాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రతికి ఉండిన శుభములు బడయవచ్చు అన్నారు. అలాగా జీవించి ఉండి ఏదైనా సాధించాలి కానీ భగవంతుడిచ్చినటువంటి ఈ యొక్క జీవాన్ని, అంటే మనలో ఉన్నటువంటి చైతన్య శక్తిని ఈ యొక్క భౌతిక శరీరం నుంచి తొలగించేటటువంటి హక్కు మనకు లేదు. అంటే ఆత్మహత్య మంచిది కాదు. చివరి క్షణం వరకు కూడా పోరాడడమే మనం చేయవలసినటువంటి పని. మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనంటే కొంత ఓపిక అవసరము. అలాగే శుభం వస్తుందనేటటువంటి ఆశతో కానీ నిరంతరం కానీ భగవద్ ధ్యానం చేస్తూ ఉంటే ఎటువంటి కష్టమైనా కూడా తొలగిపోతుంది, మనకు శుభాలు చేకూరుతాయి అనేటటువంటిది వాల్మీకి మహర్షి వారు మనకు ఇక్కడ తెలియచేసినటువంటి నీతి. స్వస్తి.